హలో అండి, ఈరోజు మన న్యూ కలెక్షన్లో లాస్ట్ నైట్ మిగిలిపోయిన చికెన్ కర్రీతో ఒక రెసిపీ చూపిస్తాను రండి. ఫస్ట్గా టమాటో, మిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, వెల్లుల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికంటే ముందు బియ్యం పిండి నానబెట్టుకొని చింతపండు కూడా నానబెట్టుకోవాలి. దాని తర్వాత చికెన్ కర్రీ బాగా ఫ్రై చేశాక కొంచెం ఉప్పు వేసుకొని వెజిటేబుల్స్ వేసుకోవాలి. దాని తర్వాత చింతకాయ పులుసు వేసుకొని కలిపి కారం వేయాలి కొంచెం సరిపోయేంత. దాని తర్వాత కొంచెం కలుపుకొని బియ్యం పిండి వేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ చారు రెడీ అయిపోయింది. ఎప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. చికెన్ చారు అయితే మంచిగా అయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయింది.